రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం. వాహనాలు నడిపే సమయంలో తొందరపాటు పనికిరాదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. మితిమీరి వేగంతో వాహనాలు నడపరాదు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈ తెలంగాణ పోలీసు తరఫు నుంచి డైరెక్ట్ మన ఆనరబుల్ డీజీ సార్ దాన్ని అమలు చేశారు. లాంచింగ్ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మన సీఎం గారు దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఆన్ 12th of January. సో ఇది ఇంపార్టెన్సు రాష్ట్ర వ్యాప్తంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ మంత్ అది దేశవ్యాప్తంగా ఆచరిస్తాము. ఆ టైంలో ఈ అరైవ్ అలైవ్ అనేది తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకుంది. ఈ ఆబ్జెక్టివ్స్ ఏదంటే ఈ ట్రాఫిక్ వల్ల ఒక సంవత్సరానికి 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి, 5 లక్షల వరకు. దాంట్లో 1.8 lakhs డెత్స్ అంటే రోడ్ ప్రమాదానికి గురి అయిన మృత్యు అయిన వాళ్ళ సంఖ్య 1,80,000. అదే మీరు మర్డర్ ఎన్ని అయింది అని చూస్తే నేషనల్ లెవెల్గా ఒక 25,000 to 30,000 వరకే ఉంటుంది. అయితే రోడ్ ట్రాఫిక్ డెత్ అప్ టు 1.8 అంటే ఆల్మోస్ట్ 6 times డెత్ ఈజ్ హ్యాపెనింగ్ డ్యూ టు రోడ్ ట్రాఫిక్. కాబట్టి దాన్ని తగ్గించాలి అనే ఒక పనపట్టి మన తెలంగాణ పోలీస్ ఇది తీసుకోవడం జరిగింది. దీంట్లో మొబైల్ లేకుండా, అలాగే తాగకుండా, రాంగ్ సైడ్లో వెళ్ళకుండా, సిగ్నల్ జంప్ చేయకుండా, అలాగే ఆటో ప్లేయింగ్ ఆన్ హైవే విత్ ఓవర్లోడ్, వితౌట్ వేరింగ్ యూనిఫామ్, వితౌట్ మీటర్, అండ్ స్టాప్ లైన్ క్రాసింగ్ చేయకుండా, ఓవర్టేకింగ్ లెఫ్ట్ సైడ్ని చేయకుండా, అలాగే రోడ్ ప్రమాదంలో జరిగింది. సో బ్లింకర్స్ కూడా మన టోటల్ 45 అన్నీ కలిపి అండ్ 86 బోత్ హైవే అండ్ నాన్ హైవేస్. సో ఓవరాల్ ఇది మన నంబర్స్. అండ్ మన హైవే లెంత్ వచ్చేసి మనకు 3 హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్. ఒకటి 167 55.5 kilometers, NH 150 12 kilometers, NH 167N అనేటువంటిది కొత్తది, అది 13 kilometers. టోటల్గా 81 kilometers లెంత్ ఉంది. స్టేట్ హైవే 38 kilometers, అలాగే అదర్ రోడ్స్ 411 kilometers ఉంది. ఈ మొత్తంలో మనకు 4 ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్, మరికల్ ఒకటి, పెద్ద చింతకుంట విలేజ్ చివరల్లో, అలాగే మక్తల్లో దండు ఎక్స్ రోడ్ అక్కడ, అండ్ కోస్గిలో నాచారం అవుట్స్కట్లో, అలాగే ధన్వాడ విలేజ్ ఎండ్, ధన్వాడ క్రాస్ రోడ్ల దగ్గర మనకు ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో మనకు ఇవన్నీ దాంట్లో టోటల్ 3 yearsలో వచ్చిన కేసెస్ ఏదంటే 2023లో మనకు కేసెస్ టోటల్ 185 కేసెస్లో 102 డెత్స్ అండ్ 132 ఇంజూర్డ్ అయింది. అలాగే 2024లో 106 డెత్, అలాగే 158 ఇంజూరీ అంటే ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్. 2025లో లాస్ట్ ఇయర్ 99 ఫ్యాటల్ అండ్ 213 నాన్ ఫ్యాటల్. సో ఓవరాల్ ఇంక్రీజ్ అయినా కానీ ద డెత్ మీరు చూస్తే తగ్గింది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ డెత్ ఇది చూస్తే 50% ఉండేది, ఇది ఆల్మోస్ట్ 30%కి తగ్గింది, 99 out of 250. సో దిస్ ఈజ్ ఏ ఇంప్రూవ్మెంట్. మన నారాయణపేట జిల్లాలో అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనకు పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాటాలిటీ తగ్గుతుంది. సో ఇంకా తగ్గించాలి. మన ఏదంటే ఓవరాల్ యాక్సిడెంట్ లిస్ట్లో లెస్ దెన్ 10% ఫ్యాటాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఆ ధ్యేయాలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాబట్టి అలాంటి ఒక ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ని కూడా చేస్తున్నాము. అండ్ Day 9 వచ్చేసి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మస్జిద్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఈ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ ట్రాఫిక్ అందించాలని అక్కడ కూడా మనం చేస్తున్నాము. Day 10 వచ్చేసి మనం క్యాంపెయిన్ విత్ మేంపా అండ్ సర్పు, అలాగే కోఆర్డినేట్ విత్ ఆల్ కమ్యూనిటీ కోఆర్డినేట్స్. ఇదేంటంటే ఇవన్నీ సెల్ఫ్ హెల్ప్ ఆర్గనైజేషన్స్,
ఈ సెల్ఫ్ హెల్ప్ ఆర్గనైజేషన్స్తో పాటు ఎన్జిఓస్తో పాటు పెద్ద ఎత్తుగా ఇంక్లూడింగ్ మనకు మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఫ్రీ ఉంటే ఆ రోజు మంత్రి గారితో కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు ఉన్నారో మన ఏరియాలో వాళ్ళని కూడా ఇంక్లూజన్కి మనం రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కూడా ఒక డే 10 చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా టు సేవ్ లైఫ్ అన్నట్టు. అందుకే ప్రోగ్రామ్ పేరు కూడా అరైవ్ అలైవ్, అంటే ఇంటికి వచ్చేవాళ్ళు. అరైవ్ అంటే కమ్ టు హౌస్, సో అరైవ్ లెట్ దెమ్ కమ్ అలైవ్. సో పొద్దున ఎట్లా అలైవ్గా బయటికి వెళ్తారో, సో అరైవ్ ఆల్సో అలైవ్, సో అనేటువంటిది బేసిక్ క్యాంపెయిన్. మన జిల్లాలో చూస్తే ఏమేమి చేసామంటే ఇప్పుడు వరకు రంబల్ స్ట్రిప్స్ అదేమున్నాయో టోటల్ 83, నేషనల్ హైవే 42, స్టేట్ హైవే 29, అలాగే విలేజ్ రోడ్స్లో 12, టోటల్ 83 రంబల్ స్ట్రిప్ వేయించడం జరిగింది. స్పీడ్ బ్రేకర్స్ టోటల్గా 66, దాంట్లో 12 నేషనల్ హైవేలు, అలాగే 14 ఇన్ స్టేట్ హైవే, అలాగే 80 ఇన్ విలేజ్ అండ్ అదర్ కనెక్టింగ్ రోడ్స్ అది వచ్చినాయి. సైన్ బోర్డ్స్ నేషనల్ హైవేలు 53 అండ్ స్టేట్ హైవేలు 25 అండ్ 32 ఇన్ విలేజ్ హైవే, టోటల్ 110 సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. అలాగే కాషన్ బోర్డ్స్ వచ్చేసి 36 అన్నీ కలిపి, హజార్డ్ లైట్స్ 20 అండ్ హై మోస్ట్ లైట్స్ అంటే ఎత్తరకి ఉన్న లైటింగు ఆల్మోస్ట్ 22 అండ్ విలేజ్ లెవెల్లో 26. టోటల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అంటే ఇంతమంది చనిపోయే దాంట్లో కామన్ కాజ్ ఏదంటే ఓవర్ స్పీడింగ్ అనేది ఫస్ట్ అయితే, సెకండ్ డ్రంక్ అండ్ డ్రైవ్. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో బ్యాలెన్స్ ఉండదు మనకు, అండ్ దెబ్బలు తగిలితే కూడా ఆర్డినరీగా తలకి దెబ్బలు తగిలినప్పుడు జరిగే ప్రమాదానికి కంపేర్ చేస్తే ఆల్కహాల్ సేవించినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అదే దెబ్బలకి. కాబట్టి ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఉంటే ఫస్ట్ రిఫ్లెక్సెస్ పోతాయి, తర్వాత దాని మీదే దెబ్బలు తగిలితే ఇంకా ప్రమాదానికి గురి అయిపోతారు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి చేసాము. అలాగే డే 6 మీడియా అవుట్రీచ్ డే ఆన్, అదే ఈరోజు మనకు మీడియా అవుట్రీచ్ అంటే ఏమేమి చేస్తున్నాం అనేది ప్రతి ఒక్క స్టేషన్ తరపు నుంచి జిల్లా వరకు, అలాగే స్టేట్ లెవెల్ కూడా ఇది ఒకటి మీడియా అవేర్నెస్, మీడియా మిత్రుల్ని దీంట్లో భాగస్వామిగా చేసుకుంటూ మన పోలీసు ఇంతవరకు ఏం చేసి ఉన్నాం అనేది ఇది మిడ్ డే లాగా, దీని తర్వాత ఏం చేయబోతున్నాం అనేది కూడా క్యాంపెయిన్ చేయడానికి ఇది ఉంది. అండ్ డే 7 రేపు మనం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అట్ రైతు బజార్స్, కమ్యూనిటీస్ ఇంట్రాక్షన్స్, అలాగే కాలేజెస్, మాల్స్ ఉంటే మాల్స్ ఇట్లా అక్కడ చేయడం జరుగుతుంది. అండ్ డే 8 ఈ ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఎందుకంటే మనకు హెవీ వెహికల్స్ అనేటువంటి వచ్చేది ఈ ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ వల్ల. ఈ ఫ్యాక్టరీస్, కంపెనీస్, అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఎట్లా డ్రైవర్స్ని ఎట్లా చెకింగ్ చేయాలా, ఎందుకంటే ఫాస్ట్గా 2 వీలర్ వచ్చినా కానీ ఒక రాంగ్ వేలో వచ్చిన ఒక లారీ ఉండొచ్చు, ట్రక్ ఉండొచ్చు, గూడ్స్ ఉండొచ్చు, ఒక చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ఒక ప్రమాదం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు నైట్ అంతా అంటే ఎంటైర్ ఆల్ ఇండియా పర్మిట్తో వాళ్ళు పంజాబ్ నుంచి, అస్సాం నుంచి కూడా మనకు తెలంగాణ క్రాస్ చేసి తమిళనాడు వరకు, అలాగే కేరళ వరకు వెళ్ళే చేయకుండా, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, అలాగే అలర్ట్ ఆన్ బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది మనం టోటల్గా 10 రోజులు, అంటే హాలిడేస్ కాకుండా 10 రోజులు ఒకటి రోజు ఒకటి ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. డే 1 మనం విలేజ్ లెవెల్ మీటింగ్ సర్పంచ్తో పాటు, అలాగే బాధితులు ఎవరున్నారు, ఎవరి ఇంట్లో ఇట్లా రోడ్ ప్రమాదంలో చనిపోయి ఉంటారో, అలాగే బాధపడి ఉంటారో, వికలాంగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ జీవిత కష్టాలు ఏమున్నాయి దాన్ని కూడా అందరికీ తెలియచేసినట్టు అదొకటి ప్రోగ్రామ్. సో దట్ ఆ కిక్ అనే ఫాస్ట్ డ్రైవింగ్లు ఏమున్నాయో, తరువాత వచ్చే ఒక డిప్రెషన్ ఏముంది దాన్ని చూపించడానికి, అలాగే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది చేయించాము. అలాగే సెకండ్ డే నాడు, అంటే 16th మనం సెకండ్ డే చేసాము హాలిడే తర్వాత. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్, పబ్లిక్ విజిబిలిటీతో చేసి, అలాగే రోడ్ ఎక్స్పోజర్ అంటే అందరికీ ఈ డిపార్ట్మెంట్ వరకు మనం భాగస్వామ్యం చేసుకుంటూ డే 2 చేసాము. డే 3 కాంపిటీషన్.
మనం ఈచ్ విలేజ్లో ఒక మండల్లో ఒక విలేజ్ తీసుకొని అక్కడ స్కూల్ పిల్లలతో ఒక కాంపిటీషన్ కూడా ఏర్పడడం జరిగింది. డే 4 క్యాంపెయిన్ ఆన్ బ్లాక్ స్పాట్స్. మన జిల్లాలో మేజర్గా 4 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఏంటి ఇది బ్లాక్ స్పాట్స్ అంటే, ఎక్కడెక్కడ ఆటోమేటిక్గా మనకు ఒక ప్రమాదం జరిగిపోయిన అంశాలు ఉన్నాయో, ఇంజనీరింగ్ వల్ల ఉండొచ్చు, విజిబిలిటీ వల్ల ఉండొచ్చు, అలాగే రోడ్ ప్రాపర్గా కన్స్ట్రక్షన్స్ లేకుండా షార్ప్ టర్న్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ మనకి హిస్టరీస్ ఏమేమి ఇక్కడ రెగ్యులర్గా ప్రమాదాలు జరిగే స్పేసెస్ని మనం బ్లాక్ స్పాట్స్ అంటాం. ఈ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేస్తూ ఆ జగల్లోనే మన వాళ్ళు నిలబడి దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా డే 4 జరిగింది. మనం కంట్రోల్ చేస్తామంటే కుదరదు, బట్ గుడ్ ప్రాక్టీసెస్, ఇంతవరకు చెప్పిన గుడ్ ప్రాక్టీసెస్ పాటిస్తే ఫెటలిటీ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడో ఒక దగ్గర మనకు ఇది జరిగే ఉంటుంది, అందుకే యాక్సిడెంట్ అంటాము. బట్ దాంట్లో హెల్మెట్ వేయించుకుంటే, ఓవర్ స్పీడింగ్ చేయకుండా ఉంటే, ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే, రాంగ్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే, అలాగే హెవీ చేసేవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటే, వాళ్ళకి సఫిషియెంట్ రెస్ట్తో నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వితౌట్ ప్రాపర్ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్, అంటే ప్రాపర్ స్లీప్తో వాళ్ళు డ్రైవింగ్ చేసి ఉంటే చాలా యాక్సిడెంట్స్ని మనం తగ్గించవచ్చు. కాబట్టి ఈ యాన్యువల్ అంటే మనకి వచ్చే సంవత్సరం అంటే 2026లో మన ఎయిమ్ టు బ్రింగ్ ఇట్, ఇప్పుడు 99 తీసుకొచ్చాము, 50 కింద వస్తే ఇట్ విల్ బి అవర్ సక్సెస్. కాబట్టి దానికి కావాల్సిన పరిశ్రమ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మన సైడ్ నుంచి చేస్తుంది. అండ్ కొత్తగా ఒక నంబర్ కూడా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో గురైన వాళ్ళకి ఎటువంటి సహాయం పోలీస్ తరపు నుంచి సర్వీసెస్ ఏమి ఉన్నాయో దానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా నారాయణపేట జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎవరెవరు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ ఇంటికే వెళ్ళి పోలీస్ సర్వీసెస్, అంటే పోలీస్ తరపు నుంచి ఎంతవరకు అవైలబిలిటీగా మనం ఉండాలనో అండ్ మన తరపు నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీసెస్ సేవలు ఏమున్నాయో ప్రతిదీ డోర్ స్టెప్గా మనం అందిస్తున్నాము. ఈ ఒకటి డిసిషన్ మనం నారాయణపేట జిల్లాలో తీసుకున్నాము. అంటే ఎఫ్ఐఆర్ హ్యాండ్ ఓవర్ తరపు నుంచి వాళ్ళకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ అయినాక ఆ సర్టిఫికేట్ డెలివరీ నుంచి, అలాగే ఫైనల్గా క్లోజర్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ పర్ మెరిట్ ఆఫ్ ది కేస్, దాన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడికల్ సర్టిఫికేట్ కలెక్షన్ కూడా మనమే చేస్తాము. సో ఆల్రెడీ బాధితులున్న ఈ ఫ్యామిలీస్ని ఇంకా మనం పిలిపించి వాళ్ళని వెయిట్ చేయించి కానీ, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బర్డన్ కాకుండా పోలీస్ తరఫు నుంచి ఈ ఒకటి ఎక్స్టెండెడ్ సర్వీస్ని మనము ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ అరైవ్ అండ్ అలైవ్ campaign, and these are the changes from Narayanpet district that we are going to make from this year onwards. Thank you very much.